రాజన్న ఆలయ అభివృద్ధి ఒకవైపు, పట్న అభివృద్ధి మరొక వైపు చేస్తూ ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 13, 14, 15, 16 వార్డులలో సీసీ రోడ్డు, డ్రైనేజీలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు కాంగ్రెస్ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తుందని అన్నారు. 16 వార్డుల సీసీ రోడ్డు పూజకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన వేములవాడ శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వ విప్ గారికి, అలాగే మన కాంగ్రెస్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ప్రజాపాలనలో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని వార్డులన్నిటికీ కూడా 4 కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించి అట్టి 4 కోట్ల రూపాయలను వార్డు వైజ్గా సీసీ రోడ్లకు కానీ మన మోర్లకు కానీ అన్నిటి కొరకు మొత్తం వార్డులకు అన్నిటికీ పెట్టాడు. ముందుగా వేములవాడ పట్టణ ప్రజల తరఫు నుంచి మన శాసనసభ్యుల వారికి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఇంకా కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా దాదాపు వేములవాడ టౌన్కి 400 చిల్లర ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇంకా డబుల్ బెడ్రూమ్లు కూడా ఇచ్చడానికి కూడా అందరి దగ్గర అప్లికేషన్ వేసుకొని నిరుపేదలకు చెందే విధంగా చేయాలని మా శాసనసభ్యులు గారి ఆదేశం. అవి కూడా అందరికీ కూడా నిరుపేదలకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. అలాగే మొన్న కూడా సన్నబియ్యం కార్యక్రమం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సన్నబియ్యాన్ని మన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసి పేదల ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తానికి కొరకు ఇప్పుడు ఎవరైనా కానీ ఇంతకుముందు బియ్యం తెచ్చుకున్నారా అని అంటే మేము అక్కడనే అమ్ముకున్నాం 5 రూపాయల కిలో అనే చెప్పిన వాళ్ళు. ఇప్పుడైతే మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే సీఎం మన రేవంత్ రెడ్డి గారు కడుపు చల్లకుండా మా కడుపు నిండుతుంది సన్న బియ్యంతో. అలాగే ఇక్కడ మన వేములవాడ శాసనసభ్యులు కూడా వాళ్ళు చల్లగా ఉండాలి మాకు అనే దీవెనలు పెడుతున్నారు. ఇంకా కూడా మొన్ననే రైతు బంధు ఎన్నడూ కూడా 9 రోజుల లోపలనే 9,000 కోట్ల రూపాయలు పెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అలాగే దాని కొరకు కృషి చేసినటువంటి మన వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిది. ఇంకా కూడా ఇందులో చెప్పుకుంటూ పోతే ఎంతైనా కానీ మంచి ఎప్పుడు న్యాయపడినారు, ఇబ్బంది ఉన్నప్పుడు న్యాయపడినారు, కష్టం ఉన్నారు. కాబట్టి ప్రతి సందర్భం కూడా ఇక్కడ రావడం బాలనాయకు ఇక్కడ మీ ప్రాంతంలో ఉన్నటువంటి మీ అందరిలో ఒకటిగా మరి ముందుకు పోతున్న క్రమంలో మీ ఆశీస్సుతో శాసనసభ్యులు 7 రోజులు వచ్చి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి కూడా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. నాకు బాగా గుర్తు ఆ రోజు ఇక్కడ మాకు రేషన్కు సంబంధించినటువంటిది బియ్యానికి ఇబ్బంది అవుతుందంటే మనం బిఫోర్ ఎలక్షన్ చెప్పినాం, అప్పుడు పట్టించుకోలేదు. గెలవగానే మనతోనే మనం ప్రారంభం చేసుకోగలిగినాం. అప్పుడు మీరు చెప్పింది బ్రిడ్జి గుర్తుంది, ఆర్ఎండ్బికి పంపడం జరిగింది. ఇక్కడ గంగమ్మ టెంపుల్ దగ్గర కూడా ఒక బ్రిడ్జి 65 లక్షలు, ఇక్కడ మీకు సంబంధించిన బ్రిడ్జి కూడా 30 లక్షల పైచీలకు. అదేవిధంగా హాస్పిటల్ దగ్గర తిప్పాపూర్ హాస్పిటల్ దగ్గర నుంచి కూడా ఒక డ్రైనేజ్, అక్కడి నుంచి కూడా ఒక డ్రైనేజ్ ద్వారా పంపించేది. ఇవన్నీ కూడా ఒకసారి ఆర్ఎండ్బిలో పంపడం జరిగింది. ఆర్ఎండ్బి శాఖ ద్వారా నిధులు రాకపోవడం వల్ల అది ఆగినమాట వాస్తవం. ఇప్పుడు తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా బ్రిడ్జి నిర్మాణానికి మీ నిధులు మంజూరు చేపిస్తా. మీకు ఈ సందర్భంగా నిర్వహించిన బాధ్యత తప్పనిసరిగా ఆ నిధులను ఇప్పించేటువంటి బాధ్యతని చూసుకుంటా అని చెప్పే మాట సందర్భం చెప్తూ ఐమాస్లను అడుగుతూ రేపే ఐమాస్లకు పెట్టేసేటువంటి కార్యక్రమం చూస్తారు. రేపటి రోజు సంరక్షణ కార్యక్రమాన్ని అందజేస్తారు. దాంతోపాటు ఇక్కడ 5 లక్షలతో కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి మీరు నిధులు కావాలంటారు. నా తరఫున మున్సిపల్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు కూడా మీకు మున్సిపల్ ఈ వేములవాడ పట్టణంలో ఇప్పటివరకు 34 కుల సంఘాలకు 4 లక్షలు కూడా ఇప్పటికీ ఇవ్వడం జరిగింది. వారికి 5 లక్షలు ఇస్తారని మాటించిన మేరకు మళ్ళీ మిగతా లక్ష ఇవ్వాలని చెప్పండి. దానికి అదనంగా 1 లక్ష కలిపి 2 లక్షలు కూడా ఇస్తా ఉన్నాం 34 సంఘాలకు. అదిగాక తప్పినటువంటి కొన్ని సంఘాలకు సంబంధించి ఒక 6, 7 వస్తే వాటికి కూడా 5 లక్షలు. 10 సంఘాలు ఇంకా ఈ 34 సంఘాలు ఇచ్చింది కాకుండా ఇంకా అదనంగా కూడా కొన్ని సంఘాలు మేము మిస్ అయినామని చెప్పండి. వేరే పట్టణ సంబంధించిన నాయకత్వం చెప్పగానే వాటిని గుర్తిస్తే నేను 6 అనుకుంటున్నా 10 సంఘాలు గుర్తొచ్చిన వాటి అందరికీ కూడా మనిషి 5 లక్షలు చొప్పున 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా 11 కలిసింది కమ్యూనిటీ ఇది 11 కూడా అవుతుంది. కాబట్టి వీటన్నిటి కూడా 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం బహుశా ఎవరు కూడా వేనడ పట్టణంలో ఉన్నటువంటి కుల సంఘ సామాజిక భవన నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా నిధులు ఇవ్వాలని ఇంత పెద్ద ఆలోచన ఎవరు చేయలేదు. నేను
అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సంఘాలకు తలా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం సహాయాన్ని అందించి ఆ సామాజిక భవనాల ద్వారా అందులో చిన్న చిన్న ఫంక్షన్ చేయడం కానీ ఏదైనా సమస్యలతో మాట్లాడుకొని ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి సామాజిక భవనాలకు ఆ కులాలకు తోడుగా ప్రభుత్వ పక్షం కూడా ఉండాలని చెప్పని 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనుకున్న క్రమంలో 34 సంఘాలు 4 లక్షలు ఇచ్చిన ఇంకా 1 లక్ష ఇవ్వాల్సింది కాబట్టి ఆ లక్షకి అదనంగా ఇంకా 1 లక్ష కలిపి ఇచ్చిన మిగతా ఈ 10తో పాటు మీ బాల్యాన్ని పడుతుంది కాబట్టి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడికి సంబంధించిన అసంపూర్తి భవనం కావాలంటే మాట్లాడితే ఈరోజు ఈజీఎస్ ద్వారా 10 భవనాలు నియోజకవర్గంలో ఇస్తుంది అక్కడ 9 ఇచ్చారు మొత్తం 19 వచ్చినాయి అందులో ఇక్కడ తీసుకున్న ఈజీఎస్లో పట్టణం దూరాలు అంటారు కాబట్టి ఇవి ఇతరత్ర ఫండ్ ద్వారా తప్పనిసరిగా ఏదైతే అసంపూర్తి ఉన్నటువంటి అంగన్వాడీ భవనాలకు సంబంధించినటువంటి కూడా మనం తీసుకుని వచ్చి మీకు ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుందని మన సందర్భంగా చెప్తూ సంతోష్ నగర్ బతుకమ్మ పడుతూ ఉన్నారు.